హాయ్ ఫ్రెండ్స్, మనం వెండర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం విత్ జీజీ టైఅప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లో www.globalgarnet.com అనేది మనం వెబ్సైట్ ఎంటర్ చేస్తే సో ఈ విధంగా స్క్రీన్ వస్తుందండి. ఇక్కడ ఒకటి బ్రిడ్ కేస్ ఒక ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, బిజినెస్ది. సో దీంట్లో మీకు లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తాయి, సిపిఏ, సిపిఎంసిపి. సో వెండర్ రిజిస్ట్రేషన్ కోసం మనం వెండర్ లాగిన్ ఉంది అండ్ వెండర్ రిజిస్ట్రేషన్ ఉందండి. సో వెండర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. సో దీంట్లో 6 ప్రాసెస్ ఉంటుందండి వెండర్ రిజిస్ట్రేషన్ పర్పస్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరల్ కోడ్ అండి. మీరు యూజర్గా ఒక వెండర్ని రిఫర్ చేస్తే మీ యొక్క రిఫరల్ కోడ్ అనేది దీంట్లో ఎంటర్ చేస్తారు. రిఫరల్ టైప్ యూజర్ అని పెడతాము. ఇన్ కేస్ ఏసీపీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనుకోండి వెండర్గా, సో దాంట్లో ఈయన ఎవరైతే తన ఒక ఓన్ డెడికేటెడ్ పిన్ కోడ్లో వెండర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తున్నాడో దానికి రిఫరల్ కోడ్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆటో ట్యాగింగ్ అయిపోతుందండి తన ఒక ఏసీపీ కోడ్తోని, రిఫరల్ కోడ్తోని. సో డిఫరెంట్ లొకేషన్ ఏదైతే తన పిన్ కోడ్లో కాకుండా డిఫరెంట్ లొకేషన్లో కానీ ఆయన వెండర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో సో దానికైనా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేస్తారు అండ్ రిఫరల్ టైప్ కూడా ఎంటర్ చేస్తారు. ఇప్పుడు మనం యూజర్ది చేస్తున్నాము. యూజర్కి అండ్ ఏసీపీ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వెండర్ రిజిస్ట్రేషన్ అనేది నో చేంజ్, రిఫరల్ టైప్ మాత్రమే చేంజ్ చేస్తాము. సో ఇక్కడ వెండర్ రిజిస్ట్రేషన్ కావాల్సిన మెయిన్ క్రెడెన్షియల్ ఏంటంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ఈ క్రెడెన్షియల్ అనేది మనకు డైరెక్ట్గా జీజీ యూజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ కావాలి. సో రిజిస్టర్ కాకపోతే ఇక్కడ రిజిస్టర్ ఇయర్ ఉందండి, రిజిస్టర్ ఇయర్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫస్ట్ జీజీ యూజర్గా రిజిస్టర్ అవుతారు. సో ఏదైతే జీజీ యూజర్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా, సేమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం. సో ఆయన ప్రొఫైల్ అనేది ఏదైతే జీజీ యూజర్లో తన ప్రొఫైల్ ఏ విధంగా ఉంటే ఆ డీటెయిల్స్ వస్తుందండి. తన నేమ్ అప్డేట్ చేసుకోలేడు అండ్ నేమ్ అప్డేట్ చేసుకోవాలి అండ్ మెయిల్ ఐడి కూడా అప్డేట్ చేసుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి అండ్ నేమ్ కూడా విజిబుల్ అవుతుంది, నో ఇష్యూ. సో థర్డ్ ప్రాసెస్లో ఉన్నామండి. మనము బిజినెస్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. భవానీ స్టోర్ అండి, ఏదైనా కిరాణం కానీ మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అండ్ దానికి రిలేటెడ్గా ఇండివిజువలా, ఫర్మా, కంపెనీయా, ట్రస్టా. సో ఇక్కడ మనకు ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ పెడుతున్నాము. బిజినెస్ ఒక డిస్క్రిప్షన్ అది ఏదైనా పెట్టుకోవచ్చు. గ్రాసరీ అయితే గ్రాసరీ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. డెలివరీ కానీ అదే టోటల్ మీ యొక్క బిజినెస్కి సంబంధించిన డిస్క్రిప్షన్ దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. సో అడ్రస్ అండి, ఓకే, బిజినెస్ ఏరియా, సిటీ, స్టేట్ అండ్ కంట్రీ, ఓకే. సో స్టోర్ నేమ్ అండి, మనం 4th ప్రాసెస్లో స్టోర్ నేమ్ చూస్తున్నాము. ఏదైతే స్టోర్ నేమ్ ఇచ్చారో అది ఎంటర్ చేయండి, భవానీ స్టోర్. పిన్ కోడ్ అండి, మీరు కరెక్ట్గా ఏ లొకేషన్లో ఇది ఫిజికల్ స్టోర్ ఉందో సో ఆ లొకేషన్ ఒక స్టోర్ దగ్గర ఉన్న పిన్ కోడ్, అది ఏ పిన్ కోడ్లో ఉందో ఆ పిన్ కోడ్ కరెక్ట్ ఎంటర్ చేయాలండి. సో ఎందుకంటే అక్కడ మనకు జీజీ యూజర్లో నియర్ బై స్టోర్స్ అనేది మనం సెర్చ్ చేస్తే ఏ పిన్ కోడ్లో ఏ ఏరియాలో మన షాప్ ఉందో ఈజీగా సెర్చ్ చేయడానికి వీలవుతుంది. సో ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలండి. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎక్స్క్లూజివిటీ ఆప్షన్ ఏంటంటే దీంట్లో 1 కిలోమీటర్ రేడియస్లో ఏదైతే వెండర్కి కాంపిటీషన్ లేకుండా ఈ యొక్క గ్రాసరీ స్టోర్కి ఒక మినిమం కమిషన్ అనేది ఈ కంపెనీకి పే చేయాల్సి వస్తుంది దీనికి. సో ఆ కంపెనీకి ఏదైతే కమిషన్ పే చేస్తున్నాడో ఈ ఎక్స్క్లూజివిటీ అనేది ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు ఆఫ్టర్ నేను ఫర్దర్ పెట్టుకుంటానంటే
వెండర్ ఒక ఒపీనియన్ బట్టి అది మనము డిసైడ్ చేసుకోవచ్చు. సో ఎక్స్క్లూజివిటీ ఒక బెనిఫిట్ ఏంటంటే 1 కిలోమీటర్ రేడియస్లో ఆయన కాంపిటీటర్ అంటే దానికి రిలేటెడ్గా ఆ గ్రాసరీ షాప్ని మనం వెండర్ రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుండదు. అన్నోయింగ్లీ కూడా అది రిజిస్ట్రేషన్ కాదు. సో ఎక్స్క్లూజివిటీ ఒక బెనిఫిట్ అదండి. అండ్ పిన్ యువర్ లొకేషన్ స్టోర్. సో ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ లొకేషన్స్లో ఉన్నారో కరెక్ట్గా ఆ లొకేషన్లోనే పెట్టాలి. ఎందుకంటే మన జీజీ యూజర్లో నియర్ బై స్టోర్స్ మన స్టోర్ ఎక్కడ ఉందో అది ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఆ లొకేషన్కి తీసుకెళ్తుంది. కస్టమర్ ఎవరన్నా మీరు సెర్చ్ చేశారనుకోండి, మీ షాప్ ఎక్కడ ఉంది, నేను ఫిజికల్గా విజిట్ అవుతున్నానంటే ఆయన గూగుల్ ఇక్కడ మన యూజర్ జీజీ యూజర్లో మీ స్టోర్ నేమ్ ఎంటర్ చేయగానే ఆ లొకేషన్ అడ్రస్ కూడా ఉంటుంది గూగుల్ మ్యాప్స్కి తీసుకెళ్ళి. సో అది మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేస్తే పర్ఫెక్ట్ కస్టమర్ అన్నట్టయినా మీ ఫిజికల్ అంటే మీ యొక్క షాప్కి ఈ అడ్రస్ని పట్టుకొని వస్తాడు. మీరు డిఫరెంట్ అడ్రస్ ఎంటర్ చేస్తే అది ఆ కస్టమర్ అన్నట్టు మీకు మిస్ అవుతాడు. సో అది కూడా ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అండి. సో ఇది కరెక్ట్ పెట్టుకోండి. సో మనకు ఇక్కడ ట్యాప్ రాకపోతే డైరెక్ట్గా సెర్చ్ ఆప్షన్కి వెళ్ళి అది క్లిక్ చేయండి. ఇది డైరెక్ట్గా మీకు పిన్ అవుతుంది లొకేషన్. సో ఇక్కడ అడ్రస్ కూడా మీకు వస్తుంది ఒకసారి కన్ఫర్మేషన్ కోసము. సో అది అయితే కరెక్ట్ ఉంది. ఓకే, స్టోర్ టైప్ అండి B2B B2C అంటే మీది డిస్ట్రిబ్యూటర్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బిజినెస్ టు బిజినెస్ అనుకుందాం. లేదు బిజినెస్ టు కస్టమర్ రీటైలర్ ప్రాసెస్లో ఉంటే B2B పెట్టుకుంటారు. B2C అది వెండర్ ఒక ప్రాసెస్లో ఉంటుంది. సో బోత్ అని పెట్టుకుంటున్నాను నేను. సో 5th స్టేజ్లో ఉన్నాము. ఇది కేటగిరీ అండి. ఏది కేటగిరీ? ఇది మన గ్రాసరీ డైలీ నీడ్స్ గ్రాసరీ ప్రొవిజన్ ప్రొడక్ట్స్ అనుకుందాం. సో ఇది స్టోర్ కాబట్టి అది పెట్టుకున్నాము. సో గ్రాసరీ కేటగిరీ ఇదండి. బేసిక్ కమిషన్ జీజీ యొక్క కమిషన్ బేసిక్ 15%. ఏదైతే ఏసీపీ నెగోషియేషన్ బట్టి మనము కమిషన్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8% పెడుతున్నాను. సో నా దాంట్లో ఇంకో కేటగిరీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను కాబట్టి రియల్ ఎస్టేట్ పెట్టుకున్నాను అనుకుందాం. దీంట్లో టోటల్ కేటగిరీస్ బుక్స్ అండ్ మోర్, అకాడమిక్ బుక్స్, లా బుక్స్, ల్యాండ్, ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ టోటల్ కేటగిరీస్ అనేది వచ్చిందండి. సో దీనికి బేసిక్ కమిషన్ 12% ఉంది. బట్ ఏసీపీ యొక్క రిజిస్ట్రేషన్ నెగోషియేషన్ డిస్కషన్ తర్వాత మనము పెట్టుకోవచ్చు. బిలో 6% అయితే ఉండదండి. సో 6% పెట్టుకున్నాము. ఈ కమిషన్ బేసిక్ కమిషన్ అండ్ ప్రపోజ్డ్ కమిషన్ది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ టైప్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్కి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ దానికి రిలేటెడ్గా ఓటీపీ కూడా వస్తుంది. సో మనము మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అంటాము. దీంట్లో 2 ప్రాసెస్ ఉందండి. డైరెక్ట్గా మీరు ఫస్ట్ జీజీ యూజర్ నుంచి మెయిల్ ఐడి అనేది వెరిఫికేషన్ చేస్తే ఇక్కడ ఓటీపీ అడగదు. సో ఇక్కడ మనం అక్కడ ముందు చేయలేదు కాబట్టి ఇప్పుడు మెయిల్ ఐడి అడుగుతుంది. సో మెయిల్ ఐడి మనం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాము.
సో ఇక్కడ మనము నాకు ఓటీపీ వచ్చింది. సో అది మెయిల్ ఐడి మనం ఓటీపీ ఎంటర్ చేద్దాము. ఏదైతే మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ 734 వెరిఫై చేసుకోవాలండి మెయిల్ ఐడిని. సో సక్సెస్ఫుల్లీ వచ్చింది. సో దీనికి రిలేటెడ్గా ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. మీరు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి టోటల్గా ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. ఆ బిజినెస్ ప్లాన్ అండ్ స్ట్రక్చర్, టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, టోటల్ ఎవ్రీథింగ్ 13 పేజెస్లో ఉంటుంది. ఒకసారి ఫర్దర్గా ఒకసారి చూసి యాక్సెప్ట్ చేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆఫ్టర్ దట్ సబ్మిట్ చేయండి అండి. వన్స్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి మీ డైరెక్ట్ కంగ్రాచులేషన్స్ ఒక మెసేజ్ కూడా వస్తుందండి. ఇక్కడ మనము స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. సో ఇది దీంట్లో కంగ్రాచులేషన్స్ యు హావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యాజ్ ఎ వెండర్ అని వచ్చింది. సో మనము యూజర్ నేమ్ ఏదైతే జీజీ యూజర్ నేమ్ ఉంది కదా, ఆ యూజర్ నేమ్తోని మళ్ళీ లాగిన్ చేసుకుంటాము. అండ్ ఈ పాస్వర్డ్ అండి చిన్న నోట్ అండి. యాక్చువల్గా పాస్వర్డ్ ఏంటంటే మనం జీజీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏంటంటే జీజీ ఒక యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాము. జీజీ యూజర్కి ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో అక్కడ వేసుకుంటాము. సో మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ ఎండింగ్లో పాస్వర్డ్ అడుగుతుంది. ఆ రిలేటెడ్గా పాస్వర్డ్ వేసుకోవచ్చు, లేకపోతే కొత్తది ఏదైనా వెండర్ ఒక డాష్ బోర్డ్కి క్రియేట్ చేసుకుంటారు డిఫరెంట్గా. సో దాని రిలేటెడ్ కూడా మీరు ఏది క్రియేట్ చేసుకుంటారో లాస్ట్కి అది మీరు ఎంటర్ చేస్తారు. సో ఫైనల్గా మనకు వెండర్ రిజిస్ట్రేషన్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసాము. సో ఇక్కడ మీరు ఇది ఈ విధంగా ఉంటుందండి మీకు. సో హెచ్ఓ అప్రూవల్ అండ్ పెండింగ్ స్టేటస్ కూడా మనకు చూడొచ్చు. మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు మనం క్రియేట్ చేసాము, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసాము భవానీ స్టోర్ మెయిల్ ఐడి. దీంట్లో మీరు చేయవలసిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీకు ట్యాన్ నెంబర్ ఉంటే ట్యాన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అండ్ చూస్ ఫైల్ తీసుకొని డైరెక్ట్గా మీరు చూస్ ఫైల్ అంటే అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఫైలా లేకపోతే కెమెరానా తీసేసుకొని దాంట్లో మీరు ఈ ఫైల్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు. అండ్ జిఎస్టీ అండి, జిఎస్టీ ఎవరికైతే ఉంటుందో జిఎస్టీ నెంబర్ జిఎస్టీ ఒక బెనిఫిట్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా జిఎస్టీ కూడా నెంబర్ ఎంటర్ చేస్తారు. సేమ్ చూస్ ఫైల్ ఎంటర్ చేసి దీనిలో అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారండి. ఇది 2 డాక్యుమెంట్స్, ట్యాన్ అండ్ జిఎస్టీ. అండ్ మీరు డాక్యుమెంట్స్ అండి, నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేది ఆప్షన్కి వెళ్తే మీకు రైట్ సైడ్ యాడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. సో మీరు యాడ్ డాక్యుమెంట్స్ అన్నప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దీంట్లో ఉంటుంది. ఈ వెండర్ అగ్రిమెంట్ అయితే ఇప్పుడు ఫిజికల్గా అవసరం లేదు. మీరు వెండర్ అగ్రిమెంట్ ఏదైనా అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా వెండర్ అగ్రిమెంట్ కానీ అడ్రస్ ప్రూఫ్ బిజినెస్, పాన్ కార్డ్, షాపు, ఫార్మ్ కంపెనీ ఉంటే మీకు కంపెనీ దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు పర్సనల్ది ఇండివిజువల్ది పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఉంటే అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ మన అడ్రస్ ప్రూఫ్ కోసం. సో మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ బిజినెస్ అనుకుందాం,
సో దాన్ని మీరు అప్లోడ్ చేయాలంటే డైరెక్ట్గా చూస్ ఫైల్ అంటారు. ఫిజికల్గా మీ దగ్గర ఫోటో ఉంటే ఓకే, కెమెరాలో ఫోటో తీసేసుకొని డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఫైల్ ఫోల్డర్లో ఉందంటే అప్లోడ్ చేసుకున్న తర్వాత అప్లై అంటారండి. సో ఏదైతే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో ఇక్కడ విజిబుల్ అవుతుంది మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అప్లై చేశారో. సో అది ఏసీపీకి వస్తుంది. ఏసీపీ ఫర్దర్గా చేసిన తర్వాత సిపికి వస్తుందండి. సిపి తర్వాత ఎంసీపీకి వస్తుంది. ఎంసీపీ నుంచి డైరెక్ట్ స్టేట్ హెడ్ అండ్ హెచ్ఓ అప్రూవల్ వస్తుంది. వన్స్ మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ స్టేటస్ కూడా విజిబుల్ అవుతుందండి. సో హెచ్ఓ అప్రూవల్ పెండింగ్ ఉంది కదా, ఇట్లా హెచ్ఓ అప్రూవల్ వెరిఫైడ్ అని చెప్పేసి మీకు మెసేజ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనము సర్వీసెస్ అనేది చూసుకోవచ్చు అండ్ మీ అప్లికేషన్స్లో కూడా డైరెక్ట్గా మనకు విజిబుల్ అవుతుంది మన జీజీ యూజర్లో. సో ఇది టోటల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ.